మా కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే చూసా. ఫస్ట్ పంజాబ్ డీసీ అయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకునింది కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ అయితే వచ్చింది. యువరాజ్ 26, సునీల్ నారాయణ 27 అయితే కొట్టారు. అజింక్య రహానే 26, నాగవంశీ 44 అయితే కొట్టాడు. ఆ తర్వాత రింకు సింగ్ 36, సరస్ అయితే కొట్టాడు. ఇలాగే 4 అయితే కొట్టింది. ఆ తర్వాత మిచిల్ స్టార్క్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యువరాజ్ అయితే 2 వికెట్లు అయితే తీసుకున్నారు. అలాగే 9 వికెట్లు అయితే నష్టపోయి 204 అయితే కొట్టింది. ఆ తర్వాత డీసీ క్యాపిటల్స్ అయితే బ్యాటింగ్ వచ్చింది. ఫ్యాట్ డూప్లెసీ 62, కరుణ్ 15 అయితే కొట్టాడు. కేఎల్ రాహుల్ మళ్ళీ 7 అయితే అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 43 అయితే కొట్టాడు. యువరాజ్ 38, ఇలాగైతే 190 కొట్టింది. ఎక్కువ స్కోర్ వచ్చేసి ఫ్యాట్ డూప్లెసీ కొట్టాడు 62, వేస్తుండ్రా 1 వికెట్, వైభవ్ అరోరా 1 వికెట్ అయితే తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, సునీల్ నారాయణ 3 వికెట్లు అయితే తీసుకున్నారు. ఎలాగో ఒకటి కేకేఆర్ అయితే 14 రన్లతో అయితే మ్యాచ్ గెలిచింది. 14 రన్లతో అయితే మ్యాచ్ అయితే గెలిచింది కేకేఆర్ వచ్చేసి. పాయింట్స్ టేబుల్ ఎలాంటి మార్పు లేదు. ఇంకా 4 గెలిస్తే కేకేఆర్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్. ఇంకొక 2 గెలిస్తే ఢిల్లీ క్వాలిఫై అయ్యే ఛాన్స్. ఇంకా 4 మ్యాచ్లు 2 గెలవాలి ఢిల్లీ, 4 గెలవాలి కేకేఆర్. ఇది కొంచెం పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్ పంజాబ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ కానీ గెలిస్తే నేరుగా సెకండ్ స్పాట్కి వెళ్తుంది పంజాబ్ కింగ్స్. సెకండ్ స్పాట్కి వెళ్తుంది. సిఎస్కే కూడా ఇంపార్టెంటే మ్యాచ్ ఉంది, సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ ఎవరికి అంటే పంజాబ్ కింగ్స్కి అయితే ఓపెనర్లు ప్రియాంక్ సారియా, సింగ్ భలే ఆడతారు. మిడిల్ ఆర్డర్ ఎక్కడో బాగలేనట్టు అనిపిస్తుంది. శేషర్ అవుట్ అయిన తర్వాత అంతగా రన్స్ అయితే రావట్లేదు. శేషర్ వరకు అయితే బాగా వస్తున్నాయి. లాస్ట్లో మ్యాచ్ వెళ్ళి పంపిస్తున్నారు, ఇలా అంటున్నారు. నోవే అదైతే వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ వదేరా ఉన్నాడు, వదేరా, దాన్ని పంపించలేదు. ఎంత ఫామ్లో ఉన్నా దాన్ని పంపిస్తే బాగుంటుంది. దీంతో శేషర్ బాగా కొడతారు అనిపిస్తుంది. చెన్నై గ్రౌండ్లో, చెన్నై పిచ్ కాబట్టి ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్ అయితే. సిఎస్కే కూడా అంతే ఇంపార్టెంట్ ఆయుష్ మాత్రే బాగానే ఆడుతున్నాడు. ఓపెనింగ్ బాగానే ఇస్తున్నారు షేక్ రషీద్, ఆయుష్ మాత్రే. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో బేబీ ఆఫ్ ఏబిడి, జడేజా, దూబే, ధోని మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. చెన్నై అయితే మ్యాచ్ గెలవడానికే చూస్తుంది. ధోని, జడేజా బాగానే ఆడుతున్నారు, గెలవాలి. బౌలింగ్లో వచ్చేసి పచ్చిరానా వాళ్ళందరూ బాగేసి ఈరోజు గెలిచే ఛాన్స్ ఉంది సిఎస్కే చెన్నై గ్రౌండ్లో. పిచ్ ఎలా ఇస్తారు తెలియదు, స్లో పిచ్, స్లో ట్రాకే ఉంటుంది కాబట్టి స్లో ట్రాక్ వేస్తారేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.